కొత్త ఏం కొన్నా పాతే సెకండ్ హ్యాండ్లా మళ్ళా అమ్ముడు పోతాయి. అవి సెల్ ఫోన్లైనా బండ్లైనా. అయితే బండ్లంటే అమ్ముకోవచ్చు కానీ సెల్ ఫోన్లు గిట్లా అమ్ముతున్నట్టయితే జర పైలమొల్లో. మరి పాత ఫోన్లకు కోడి పిల్లలు ఇస్తాం, పాత ఫోన్లకు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని ఎక్సెల్ బండ్ వేసుకొని కొనేటోడు రాగాలనే అబ్బా భలే మంచి చౌకబారం అని ఎగేసుకొని పోయి కొనుక్కుండ్రి. ఎందుకంటారా? అయితే ఈ వార్త చూడుండ్రి. ఆ ఫోటో చూస్తాండ్రు కదా, ఆ నల్లొచ్చు ఎన్కున్నోడు మామూలోడు కాదల్లో. పాత ఫోన్లకు ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతున్నాడు. అరే, పాత ఫోన్లకు ప్లాస్టిక్ వస్తువులు అమ్మితే తప్పేంది, గా మాత్రానికి కూడా అరెస్ట్ చేస్తారా అని మీరనుకుంటే ఎరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లా కాలేసినట్టే. ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముడు చిన్న ముచ్చట కావచ్చు గాని దాని వెనుక జరిగేదంతా అల్లాటప్ప వ్యవహారం కాదల్లో. అట్లగిట్లా ఫోన్లు అమ్ముకుంటే అటెంకా గాయగత్తరైతారు, జాగ్రత్త. ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువుల ఆశకో కోడి పిల్లల ఆశకో పాత ఫోన్లు అమ్ముకుంటారనుకో గవి చక్కగా పట్టుకొని పోయి బీహార్ రాష్ట్రంలో ఉన్న సైబర్ నేరగాళ్ల చేతిలో పడుతున్నాయట. అవునట. ఇంతకసలు ఏం జరిగిందంటేనోలా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దనల్లబెల్లి గ్రామ సెంటర్ కాడ దుమ్ముగూడెం పోలీసులు బండ్లు తనిఖీ చేస్తుంటే ఇగో వీడు ఇంకో నలుగురు బండ్ల మీదొచ్చి పోలీసులను చూడంగానే నీళ్లు నవిలినట్లు చేసి శంగో బిల్లు అని పారిపోనింక చూసిండ్రట. ఇక పోలీసులు కుంటారా? గుమ్మడికాయల దొంగలెవలంటే భుజాలు దడుముకున్నట్టు చేసేటాలకు ఎంబడివాడి మరీ దొరకబట్టిండ్రు. అందర్నీ కాదల్లో, అఖ్తర్ అలీఖాన్ అనేది గీ ఒక్కన్నే. ఇక అన్నం ఉడికినట్టు తెలవాలంటే అన్ని మెతుకులు ఒత్తి చూడాలనా చెప్పుండ్రి. దొరికిన ఒక్కన్ని పట్టుకొని పోలీసుల ఇస్టైల విచారణ చేస్తే నిజాలు మొత్తం కక్కిండు. అగో అట్లకి వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. మన పాత ఫోన్లు పట్టుకపోయి సైబర్ నేరగాళ్ల చేతికిత్తే ఆ బట్టవాజిగాలు మన ఫోన్ మదర్ బోర్డు లోపట వివరాలన్నీ సేకరించి అటెంకా ఆ వివరాలతోని సైబర్ నేరాలకు తెరదీస్తున్నారట. అంటే చూడుండ్రి, పాత ఫోన్లకు ప్లాస్టిక్ సామానిత్తం అనే మాట వెనుక ఎంత మాయేషం దాగున్నదో. జర పైలం మరి పబ్లికు, కొసరుకు ఆశ పడితే అసలుది పోతుంది మరి.